హాయ్ అండి. సెలవులు వచ్చేసాయి కదా! పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారని, ఒక వారం రోజులైనా తింటారని ఇలా కారపు బూందీ చేశాను. కానీ ఒకే రోజులోనే కంప్లీట్ చేశారు. అంత టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. క్విక్‌గా అయిపోతుంది. అలాగే హైజెనిక్‌గా మనం ఇంట్లోనే ఇలా కారపు బూందీని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ స్నాక్స్‌లా తినేస్తారు. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్ కొలతలతో పక్కాగా అర్థమవుతుంది. ఏదో వీడియో స్టార్టింగ్‌లో చూసి వచ్చేసిందిలే అని చేసి తర్వాత అక్క మాకు కుదరలేదు అని కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో ఎండ్ వరకు చూస్తేనే మనకు పర్ఫెక్ట్ కొలతలు అనేవి అర్థమవుతాయి. ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి పావు కప్పు రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా వంట సోడా అన్నీ కూడా పావు టీ స్పూన్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. పసుపు అనేది కలర్‌కి మాత్రమే. కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం జల్లించి తీసుకోవడం వల్ల పిండి అనేది ముద్దలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి ఫ్లోర్‌ని ఖచ్చితంగా జల్లించి మాత్రమే తీసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకు బూందీ వేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ బూందీ జల్లి అయితే నేను ఆన్లైన్‌లో తీసుకున్నాను. మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకు బూందీ అనేది వేసుకుంటే మనకు తీగల్లాగా రాకుండా రౌండ్ షేప్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ టైం మనము బూందీ వేయాలనుకుంటే ఫస్ట్ టైం వేసిందంతా కూడా ఇలా నీట్‌గా తీసేసేయాలి. హోల్స్ అన్నీ కూడా క్లీన్‌గా ఉన్నప్పుడే మనకు బూందీ అనేది ఆయిల్‌లో పర్ఫెక్ట్‌గా పడుతుంది. కాబట్టి అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ట్రిప్ అనేది వేసుకోవాలి. బూందీ చేసేటప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్లో ఉండాలి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా ఒకసారి మిక్స్ చేస్తూ ఒక 2, 3 ఇలా గరిటెతో ఒక 2, 3 గరిటెలు ఆయిల్‌కి సరిపడా మాత్రమే వేసుకోండి. ఆయిల్‌కి ఎక్సెస్ వేసుకుంటే బూందీ అనేది ముద్దలుగా ఉండలు కట్టిపోతుంది. కాబట్టి ఆయిల్‌కి సరిపడా మాత్రమే వేసుకొని ఇలా మనము ట్యాప్ చేయడం వల్ల బూందీ అనేది సర్కిల్ లాగా వస్తుంది, తీగలు రాకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా! నెక్స్ట్ ట్రిప్ వేసినప్పుడు బూందీ గరిటె అనేది నీట్‌గా హోల్స్ అనేవి క్లియర్‌గా ఉండేలాగా చూసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు బూందీని ఆయిల్‌లో హై ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. కాస్త రంగు మారిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వస్తుంది. అప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలా ఎక్సెస్ ఆయిల్‌ని అంతా తీసేసుకొని బూందీని మనం ఒక బౌల్లోకి రెడీగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా! మనకు ఇక్కడ కలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. కాస్త రంగు అనేది చేంజ్ అవుతుంది. మరీ ఎక్కువగా ఉంచితే మాడిపోతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో బూందీ మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలాగే వేస్తూ ఉండాలి. అలా అని ఎక్కువ పిండి మాత్రం వేయకండి. ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదంటే బూందీ అనేది పూర్తిగా ఉండకట్టి మెత్తబడుతుంది. అంతా కూడా మనం వేసుకున్న తర్వాత కొన్ని వేరుశెనగ పల్లీలండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఆయిల్లో వేసి తీసుకోండి. మీకు మీ పిల్లలు కనుక ఇష్టపడితే కాజును కూడా డీప్ ఫ్రై చేసి ఇందులోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా! వేడిగా కారపు బూందీ అనేది ఇంట్లోనే ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చని మనకు తెలిస్తే ఊరుకుంటామా? ఇలాంటి స్నాక్స్ని పిల్లలకి చేసి పెట్టకుండా ఊరుకుంటామా చెప్పండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీలో మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ పప్పులు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని చిల్లీ పౌడర్ని అలాగే కొద్దిగా సాల్ట్ని వేసి టాస్ చేయండి. లేదంటే మిక్స్ చేసుకోండి. చూసారు కదా! ఇలా బాగా మిక్స్ చేసి అంతా బూందీకి పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా! మనం బయట కొనే దానికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బయట వందలు పెట్టి కొనే కన్నా ఇలా ఇంట్లోనే హైజెనిక్‌గా టేస్టీగా మనము ఇలా బూందీని ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. టీ టైమ్ స్నాక్‌గా బాగుంటుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఏదైనా మనం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని తీసుకెళ్తే కూడా మనకు పాడవకుండా ఉంటుంది. ఒక నెల రోజుల పాటు కూడా చాలా టేస్టీగా పాడవకుండా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.